హలో ఫ్రెండ్స్, ఇది వేటలపాలెం దుర్ఘటన జరిగిన ప్రాంతం. మీరు ఆ దూరాన ఉన్న షెడ్ చూస్తూ ఉంటారు. ఇవేళకి ఈ ప్రమాదం జరిగి 31 రోజులైంది. ఈ 31 రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య 28కి చేరింది. ఇంకా మరో 2 మాత్రమే ఇందులో తుది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా వాళ్ళు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది, ఏమిటి అనేది ఒక్కసారి రీవైండ్ చేద్దాం. గత నెల 28వ తారీఖు నాడు ఈ ప్రమాదం జరిగింది. ఆ రోజు స్పాట్లో అప్పటికప్పుడు 18 మంది సజీవ దహనమయ్యారు. మధ్యాహ్నం ఎక్కువ మంది కార్మికులు భోజనానికి వెళ్ళినప్పటికీ ఉన్న వాళ్ళలో పనిచేసిన వాళ్ళు 30 మంది ఉంటే 30 మంది ఇక్కడ ఈ ప్రాంగణంలో బాగా ఇదైపోయారు. అందులో 18 మంది కాలి బూడిదైపోయారు. మీరు ఒక్కసారి ఆ ముందున్న షెడ్డును కూడా చూస్తే ఆ షెడ్ దగ్గర నుంచి మొత్తం ఈ ప్రాంతంలో వాళ్ళు 3 షెడ్లు వేశారు. ఈ 3 షెడ్లు కూడాను దగ్ధం అయిపోయినాయి. ఈ దగ్ధం అయిపోయిన తర్వాత నాకైతే ఇప్పటికి కూడా కొంత కమురు వాసన వస్తూ ఉంది. ఆ శవాలకు సంబంధించిన వాసన కూడా ఇక్కడెక్కడ మనకి కాస్త తగులుతూ ఉంది. అట్లనే మీరు ఆ కొమ్మల మీద చూడండి, ఆ కొమ్మ మీద వేలాడుతున్న ఆ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు. అదిగో అక్కడ ఒక ఫ్యాను ఎలా వంగిపోయి ఆ వేడికి ఎలా వంగిపోయి 3 రెక్కలుగా ఇదైపోయిందో కూడా మీరు చూడొచ్చు. అయితే ఇంతవరకు తలుచుకోవటం మటుకి బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఆ రోజు హడావుడి మీరు మామూలుగా లేదు. ముఖ్యమంత్రి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చేసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పటికి కార్మిక శాఖ మంత్రి వచ్చారు, ఈ జిల్లా మంత్రులు వచ్చారు, హోంమంత్రులు వచ్చారు. చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ ఇంత పచ్చటి ప్రాంతాలలో ఇంతటి విధ్వంసం లేదా ఇంతటి ప్రాణ నష్టం ఎలా జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్ళందరికీ అప్పటికప్పుడు ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన నెలలో ఒక 4 అధికారులని అప్పటికప్పుడు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత దీని మీద శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించారు. ఈ విచారణకు ఆదేశించడాలు, ఈ సస్పెన్షన్లు జనంలో ఉండే కోపాద్రిక్తని తగ్గించడానికి పనికొస్తాయేమో, కానీ అసలు ఈ తరహా నేరాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి మాత్రం ఇవన్నీ పరిష్కారం కాదు. దీనికి సంబంధించే తీసుకున్నట్టయితే దీని ఓనరు అడబాల బాబ్జీ అనుకుంటా, ఆయన దీనిలో 12 కేజీల గంధకాన్ని ఉపయోగించి ఆ తరహా చిన్న తరహా బాణసంచాన్ని తయారు చేయడానికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఇక్కడ 80 టన్నుల విలువైన, అంటే 80 టన్నులకు సరిపడా టపాసులు తయారు చేయడానికి ఇక్కడ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. 80 మంది వర్కర్లు పనిచేసే ఈ ప్రాంతంలో కనీస భద్రత ఇది కూడా ఉందా లేదా అనేది ఈ శాఖాపరమైన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇది ఒక్క దేనికేసి కాదు, ఇంత మునుపు కూడా ఇదే జిల్లాలో ఇట్లాంటి దుర్ఘటనలు 2-3 జరిగినాయి. ఇప్పటి వరకు ఈ తరహా ప్రతి ఏటా ఒక 60 మంది చనిపోతున్నట్టు ఒక లెక్కలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా దీనికి సంబంధించి పొల్యూషన్ కబోర్డులు కానీ లేదా ఇతరత్ర శాఖలు కానీ, దీనికి సంబంధం ఉన్న శాఖలు ఏవి కూడా సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇదిగో ఈ తరహా విధ్వంసాన్ని, ఈ తరహా ప్రాణ నష్టాన్ని మనం చూడాల్సి వచ్చింది. ఈ 4తోటి ఇదేమైనా సమస్య చెక్కబడుతుందంటే లేదు. నెల రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే, ఇక్కడ మాత్రం ఎదురుగా ఉన్న ఒక టెంట్ వేసి ఒక పోలీసుల్ని కాపలా పెట్టారట. ఆ వాళ్ళు మనం లోపలికి పోవాలన్నా వద్దన్నా మీరు అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుని సార్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలానే మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి మరి అది శాఖాపరమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం వాళ్ళ కానిస్టేబుల్స్ కనుక వాళ్ళు మనకేమీ అభ్యంతరం పట్టకపోయినా లోపలికి పోవడానికి సార్ పర్మిషన్ తీసుకోవాల్సిందే సార్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి మనతో తన అభిప్రాయం చెప్పడం కోసం ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఇక్కడ నేను అడిగాను. ఆయన పేరు నవీన్. ఆయన కాకినాడలో ఉంటారు. అలానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కూడా. సో ఆయన అడిగి ఆయన అభిప్రాయాన్ని తీసుకుందాం.
నవీన్ గారు చెప్పండి, నెల జరిగిపోయింది కదా, ఈ ఈ సందర్భంగా అసలు ఈ సంఘటనకు సంబంధించి మీరు ఏమంటారు? ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నాయి, కాకినాడలో ఏమనుకుంటున్నారు? నమస్తే అండి. వేట్లపాలెంలో ఈ బాణాసంచా ప్రమాదం అయితే కనుక నెల రోజుల క్రితం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రధానంగా చూస్తే కనుక అడబాల వాసు అలాగే అడబాల బుజ్జి అనే ఇద్దరు కూడా దీనికి ఓనర్స్గా ఉన్నారు. అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. అలాగే తర్వాత కూడా ఆసుపత్రిలో 10 మంది వరకు చనిపోయారు. ఇప్పటి వరకు 28 మంది అయితే చనిపోయారు. ఈ ఘటనలో అప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అయితే స్పందించింది. సీఎం కూడా నేరుగా ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పటికప్పుడే ఒక 4 డివిజన్ స్థాయి అధికారులని, అటు ఆర్డీఓ కావచ్చు, సిఏ కావచ్చు, అలాగే లేబర్ ఆఫీసర్ కావచ్చు, ఫైర్ ఆఫీసర్ కావచ్చు, ఈ 4 కూడా సస్పెన్షన్ అయితే చేస్తున్నాము, నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే కనుక ఈ జిల్లాలో ప్రతి ఏడాది 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. 5, 6, 8 మందో 10 మందో అలా చనిపోతూనే ఉన్నారు. అంటే 8 మంది 9 వరకు అయితే లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అటు మండపేట, రాయవరం వైపు కూడా జరిగింది, కాకినాడ రూరల్లో కూడా జరిగింది. అంతకంటే ముందు కాకినాడ రూరల్కి సంబంధించి అంటే పిఠాపురం నియోజకవర్గానికి వస్తుంది, ఉప్పాడ కొత్తపల్లిలో కూడా జరిగింది. అప్పుడు కూడా దాదాపు 10 మందికి పైనే చనిపోయారు. ఏం చేస్తే పరిష్కార మార్గం లభిస్తుంది అంటారు? రెగ్యులర్గా చెకప్స్ జరగాలి. ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఎందుకంటే 1 కాదు 2 కాదు అనేక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి జరుగుతున్న సందర్భంలో వాళ్ళు రెగ్యులర్గా కనీసం నెలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో ఇలాంటి చెకప్ చేసి అసలు ఎంతమంది పనిచేస్తున్నారో, ఆ లేబర్ పరంగా చట్ట ప్రకారంగా ఎంతమందికి వీళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, అలాగే ఇక్కడ ఏం సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అనేది కూడా చూడట్లేదు. అసలు సేఫ్టీ మెజర్సే లేవు. సేఫ్టీ మెజర్స్ ఉండుంటే ఇక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోండి కదా. ఒక షెడ్ దగ్గర చిన్న ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఆ షెడ్కి 2వ షెడ్కి గ్యాప్ ఉండాలి. అలాంటిది కూడా లేదు. అలాగే వాటర్ ఎక్కడికక్కడ వాటర్ రెడీగా ఉండాలి. అలాంటివి కూడా లేవు. అంటే అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు తప్ప ఇంకా ఎవరైనా చనిపోతే వాళ్ళకి పరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప అంతకంటే ఏం లేదు. ఈ సంఘటనలో కూడా వాళ్ళ మీద ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, రిమాండ్లో పంపించారు అంతే. అయితే అప్పుడు ఆ సమయంలో ఎక్కడైతే ఫైర్ ఇవి ఉన్నాయో ఆ ఫైర్కి సంబంధించిన షాపుల్ని క్లోజ్ చేసామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా అవి ఓపెన్ చేశారు. ఇప్పుడు మరలా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఈ తరహా బాణసంచ ఫ్యాక్టరీలు మరోసారి తెరిచారు, మామూలుగా నడుస్తున్నాయి. వాటికి ఏం ప్రాబ్లం లేదు. గతం కొంతకాలం ఆపారు. అయితే ఇప్పుడు కూడా ఓపెన్ చేసిన వాటికి కూడా ఎంతవరకు అసలు ఇక్కడ సేఫ్టీ ఉందనేది కూడా మళ్ళీ ఏం చూడట్లేదు. ఓకే, ఇలాంటి అన్నీ ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు స్పందించి ఇలాంటి రెగ్యులర్ చెకప్ చేస్తే ఎంతమంది ప్రాణాలను కోల్పోయి ఉండే పరిస్థితి అయితే ఉండదు. మరి జిల్లా కలెక్టర్ని మీరు అందరు కలిసి ఉంటారు కదా, ఆయన మీకు ఇచ్చిన సమాధానం ఏంటి? జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీ అందరూ కూడా ఆ రోజైతే ఇన్సిడెంట్ జరిగిన రోజున క్షణాల్లో వచ్చారు. వాళ్ళందరికీ కూడా చర్యలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా మేము డైరెక్షన్స్ ఇచ్చాము. జిల్లా కింది స్థాయి అధికారులు వాళ్ళందరికీ కూడా చెప్పాము. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారనే చెప్తారు తప్ప వాళ్ళైనా పొలిటికల్ ప్రెజర్ కూడా దీంట్లో ఉంటుంది. పొలిటీషియన్స్ కూడా మా వాడిది ఇది వదిలేండి ఇలా వదిలే వాళ్ళ అధికారులు కూడా చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే వేట్లపాలెం సంగతి కూడా అట్లానే ఈ రాజకీయ దానిలోనే కలిసిపోతుంది అంటారా? పక్కాగా ఏ షాప్ ఉన్నా కూడా రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి. వాళ్ళు అధికారుల మీద ప్రెజర్ చేస్తారు. అధికారులని తప్పుపట్టే కంటే కూడా ఓ పక్క నుంచి రాజకీయ పరంగా మనం చర్యలు తీసుకోవాలి. అలాగే అధికారులు కూడా ఇప్పుడు కొంతమంది అధికారులకి మెన్ పవర్ అంత ఉండదు. ఓకే, ఇంత పెద్ద జిల్లా మెన్ పవర్ను కూడా పెంచాలి. పెంచితే వాళ్ళు కూడా ఎక్కువ తనిఖీలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏమిటి అసలు ఇంత విధ్వంసానికి కారణమైన దీని వెనక పరిష్కార మార్గం చూడాల్సింది ఎవరు? దానికి సంబంధించిన పరిష్కారం ఏమిటి? ఈ తరహా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీన్ని ఇప్పటికైనా కూలంకషంగా చర్చించి ఒక రకమైన విధానాన్ని కనుక ప్రకటించకపోయినట్టయితే ఈ తరహా ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఊరికి హడావుడి చేయటం, ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది ఒక కామన్ అయిపోయిన నేపథ్యంలో మేము మీ అందరికీ ఒకసారి ఈ స్టోరీని రివైండ్ చేయడం కోసం మాత్రమే నేను ఈ ప్రాంతానికి వచ్చి మీ అందరికీ ఈ లైవ్ చూపించాలని అనుకున్నాను. అది చూపిస్తూ ఉన్నాను. దీన్ని మరోసారి చర్చకు పెట్టాల్సిన అవసరం అయితే అటు ప్రజా సంఘాలకు కానీ, అలానే ఈ దుర్ఘటనకు సంబంధించి ఆ రోజు ఎవరెవరైతే స్పందించారో అటు పౌర సమాజమైనా, పౌర హక్కుల వాళ్ళైనా, రాజకీయ పార్టీల వాళ్ళైనా, ప్రజా సంఘాలైనా, వామపక్షాలైనా
ముఖ్యమంత్రితో సహా అందరూ దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మాత్రం కనుగొనాల్సిన అవసరం ఉందనేది నాకు ఇక్కడ కనిపోయింది. ఈ 4 రోజుల తర్వాత మనకి ఇక్కడ కనపడేది ఈ శ్మశాన వాతావరణం తప్ప వేరే ఇంకేమీ కనపడలేదు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పరిస్థితి. దీని మీద మీ అంచనాలకు మేరకి మీరే ఒక తుది నిర్ణయానికి వస్తే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.